హాయ్ అండి, నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. సో ఈరోజైతే మనం ఒక హిస్టారికల్ ప్లేస్కి అయితే వచ్చాము, ఎక్స్ప్లోర్ చేద్దామని. అది ఎక్కడో కాదు, మన గుంటూరు జిల్లాలోనే ఫిరంగిపురం దగ్గరలోనే ఉంది. అది మీకు తెలిసే ఉండిద్ది, కత్తుల బావి అనమాట. కొండవీడు కొండ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఒకసారి ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నేను పెట్టే వీడియోలన్నీ మీకు అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తున్నది కత్తుల బావి అండి. ఇది 15వ శతాబ్దంలో నిర్మించింది. దీన్ని ఇక్కడ ఊరు వాళ్ళు చీకటి కోనేరు అని కూడా పిలుస్తారంట. అసలు ముందుగా ఇది ఒక గోపీనాథ స్వామి ఆలయం అంట. ఇది గోపీనాథ స్వామి ఆలయము శ్రీకృష్ణదేవరాయలు కట్టించింది. దీంట్లో వెన్నముద్ద గోపాలకృష్ణుడిది విగ్రహం కూడా ఉండేదంట. సో కొద్ది రోజుల తర్వాత ఆ విగ్రహాన్ని పక్కన ఉన్న చెంగిస్ ఖాన్ పేటలో ఉన్న టెంపుల్లోకి అయితే మార్చేశారంట. ఒకసారి అయితే చూడండి. సో ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా పడిపోయి, ఇవన్నీ కూడా ఈ నిధులు ఉన్నాయేమో అని చెప్పి తవ్వకాలకు వచ్చిన వాళ్ళు పాడు చేశారంట ఈ విగ్రహాలన్నిటినీ. ఇది ఆంజనేయ స్వామి విగ్రహము. అక్కడైతే పడిపోయినది, అది ఏంటో కూడా తెలియట్లేదు. కోతులు అయితే చూడండి ఇక్కడ ఉన్నాయి బాగా ఎక్కువ. ఏనుగు రూపాన్ని అయితే చెక్కి ఉంది దీని మీద. సో ఇదేనండి, లోపలికి వచ్చిన తర్వాత అయితే ఎంట్రన్స్ ఇదే అనమాట. దీన్ని 30 కాళ్ళ గుడి అని కూడా అంటారంట. మొత్తం 30 స్తంభాలు ఉన్నాయి అక్కడ మొత్తం కూడా. సో ఇది ద్వారం బ్యాక్ సైడ్. దీన్నంతా కూడా నల్లతుమ్మ చెట్టు జిగురు, బాతుగుడ్డుల సొన, కరక్కాయలు అన్నిటినీ ఏనుగుల చేత తొక్కించి ఆ వచ్చిన పేస్ట్తో అయితే రాళ్ళ మధ్యలో అమర్చారంట ఆ పేస్టు. సో అందుకని ఇన్ని సంవత్సరాలు అయింది. అదే ఈ రోజుల్లో కట్టాయి అయితే ఎమ్మటే పాడైపోతూ ఉంటాయి. ఆ ఏనుగులతో తొక్కించిన తర్వాత వచ్చిన పేస్ట్ ఉంటుంది కదా, సిమెంట్ లాంటిది. సో రాయికి మధ్యలో దాన్ని అయితే పెట్టి రాళ్ళు పేర్చి కట్టారంట ఇది. అసలు దీన్ని కట్టడానికి కారణం ఏంటంటే, లక్మాదేవి అనే నర్తకి ఇంకో 5గురు మంత్రుల సాయంతో ఈ గుడిని అయితే నిర్మించిందంట. ఎందుకంటే లక్మాదేవి తన సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తికి అన్యాయంగా మరణశిక్ష అయితే విధించారంట. సో దాన్ని మనసులో పెట్టుకొని సైలెంట్గా 5గురు మంత్రులతో కలిసి గుడిని అయితే నిర్మించి, ఈ గుడి ప్రతిష్టకి రెడ్డి రాజుల్ని భోజనానికి పిలిచి, భోజనాలు పెట్టిన తర్వాత చేతులు కడుక్కోవడానికి బ్యాక్ సైడ్ వెళ్ళండి, అటునుంచి అటు గుడి బయటికి దారి ఉంది అని చెప్పిందంట. అది చెప్పారంట. సో చేతులు కడుక్కోవడానికి వెళ్ళిన తర్వాత అక్కడ జారుబండ అయితే పెట్టారంట. ఆ జారుబండ మీద నెయ్యి పోసి ఉంచారంట. సో ఆ నెయ్యి ఉన్న జారుడు బండ మీద కాలు వేయగానే వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోయి ఆ బావిలో పడి ఆ బావిలో ఉన్న కత్తులు గుచ్చుకొని చనిపోయారంట. ఆ బావి సుమారు 60 అడుగుల లోతుంది అని చెప్తున్నారు ఇక్కడ. బావి మనం గూగుల్లో చూసినా కానీ అంతే ఉంది దీని స్టోరీ. సో కొంతమంది యూట్యూబర్స్ అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. సో రకరకాలుగా అయితే ఉంది దీని గురించి, కథలుగా అయితే. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పానండి, ఇదే కరెక్ట్ అని అయితే నేను చెప్పను. కానీ ఒకటి మాత్రం నిజం, ఇక్కడైతే 300 నుంచి 400 మంది రెడ్డి రాజులు అయితే చనిపోయారంట బావిలో పడి. అది మాత్రం కామన్ పాయింట్. సో ఇప్పుడు మనం గుడి చూద్దాం రండి. ఈ స్తంభాలు మొత్తం ఇక్కడ 30 ఉన్నాయండి. అడ్డంగా అయితే 6, నిలువుగా అయితే 5 ఉన్నాయి. సో మొత్తం 30 స్తంభాలు అయితే ఉన్నాయి.
నేను చిన్నప్పుడు వచ్చినైతే ఇక్కడ స్లాబ్కి చేప బొమ్మలు కూడా ఉన్నాయండి. అవి ఇప్పుడు లేవు, మొత్తం పోయినాయి. 2010లో అయితే న్యూస్ కూడా వచ్చింది. ఏమనంటే ఈ గుడిలో తవ్వకాలు జరుగుతున్నాయి, నిధులు ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి కొంతమంది తవ్వకాలు జరిపారు, విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేశారని అయితే న్యూస్ కూడా ఉంది. ఇప్పుడు కూడా ఉంటుంది, అది గూగుల్లోకి వెళ్ళి చూస్తే. ఇక్కడున్న ఒక పెద్ద ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మలు నైట్ టైం తిరుగుతాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్లాబ్ మీద ఉయ్యాళ్ళు అయితే స్లాబ్కి ఉయ్యాలలాగా ఊగుతూ ఉంటారు, అల్లరి చేస్తూ అరుపులు వినిపిస్తూ ఉంటాయి అని కూడా చెప్తున్నాడు ఆయన. దీనికి మొత్తం 5 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయండి ఈ గుడికి. ఫ్రంట్ ఉన్నాయి. సో కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, సో మళ్ళీ లెఫ్ట్ రైట్ ఉన్నాయి. ఈ మధ్యలో అయితే హోమాలు జరిగాయంట. ఈ మధ్యలో అది ఫ్లాష్ లైట్ ఇస్తాము. శాసనాలు ఉండాలిరా ఎక్కడ, ఇక్కడే అనుకుంటా పోయిందా. తీసుకెళ్ళి లోపల పెట్టడం కాదురా. ఇవి 2 ఎంట్రన్స్లు అండి. దీని పక్కనే ఇప్పుడు మనం వచ్చినవి ఒక 2 ఉన్నాయి అక్కడ. సో ఆ ఎదురు ఒకటి, మొత్తం 5 ఎంట్రన్స్లు ఉన్నాయి దీనికి. ఇప్పుడు మీరు చూసేదంతా గుడికి లెఫ్ట్ సైడ్ అండి. ఇదంతా బ్యాక్ సైడ్ అండి గుడికి. ఇప్పుడు నేను మీకు గుడికి చుట్టూరు చూపిస్తున్నాను. బాగా కట్టారా. చూడండి అప్పట్లోనే ఎంత బాగా కట్టారో, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఆర్కిటెక్చర్ అంతా కూడా. బాబా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదంతా కూడా స్లాబ్లా కాదండి, అంతా రాళ్ళను పేర్చారు. పైన ఒకదాని మీద ఒకటి రాళ్ళను అయితే పేర్చడం జరిగింది. ఇక్కడ శాసనాలు అయితే ఉన్నాయండి. ఇదంతా శాసనం. చదువుతావా? చదివి మన సబ్స్క్రైబర్స్కి వినిపించు. ఎక్కడ? ఇక్కడ కూడా ఉన్నాయా? అప్పట్లోనే ఇంత నీటికి రాలేదు కదా, చేపనంత రావట్లేదు. మరి వాళ్ళే కదా తెలుగు. మెయిన్ కత్తులు బాగుంటే ఇదేనండి. అరే ఫ్లాష్ లైట్ ఏరా, ఏం కనిపించట్లేదుగా.
సో లోపల అయితే అంత చీకటిగా ఉందండి, ఏం కనిపించట్లేదు అసలు. అప్పట్లో ఈ ఎదురుగా అద్దం కూడా ఒకటి పెట్టారంట, వాళ్ళకి డౌట్ రాకుండా కొంచెం వెలుతురుగా ఉంటే అటు దారింది అనుకొని వచ్చేసి చేతులు కడుక్కొని వచ్చి దీంట్లో పడతారు, దారింది అనుకొని మొత్తం ప్రీ ప్లాన్డ్గా అయితే చేశారు. సో ఇదేనంటండి బావి అయితే. ఇక్కడ బావి అయితే ఏం లేదు, తర్వాత మొత్తం పూర్తి చేశారు. ఎందుకంటే కొంతమంది మనుషులు కూడా పడి చనిపోవడం వల్ల దీన్ని అయితే పూర్తి చేశారు. గబ్బిలాలు ఏం లేవురా, పూజలు జరుగుతున్నాయి అప్పుడు పెట్టుకున్నాను. బావి ఇది బావి 60 అడుగుల్లో తంట మొత్తం. సో అందరూ చెప్పేది అయితే ఒకటేనండి, 300 నుంచి 400 మంది రెడ్డి రాజులు అయితే చనిపోయారు. లక్మాదేవి ఇంకో 5 మంత్రుల సాయంతో దీన్ని నిర్మించింది. తాత మీ పేరు? నా పేరు మస్తాన్ అండి. సో ఈ తాతగారి పేరు మస్తాన్ వలి గారండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గుడికి సంబంధించింది ఏమైనా వివరాలు కానీ కథ కానీ తెలుసుకోవాలనుకుంటే ఆయన అడిగి తెలుసుకోండి. తాత ఇక్కడ దయ్యాలు ఉన్నాయని బయట చెప్పుకుంటున్నారు. దయ్యాలు లేదు ఏం లేదండి, ఇద్దరికి జరిగినాయి. ఇక్కడ మధ్యలో కొనుక్కుంటే ఏమైందంటే వాళ్ళు ఉయ్యాలు వేసుకుంటారు, వాళ్ళ టైంకి వచ్చి లేపుతారు. ఇప్పుడేం లేదు. ఇప్పుడేం లేవా? ఇప్పుడేం లేదు. ఎప్పుడు చెప్పుకునే వాళ్ళు ఉన్నాయి? ఆ రోజుల్లోనా? ఈ మధ్య కూడా కొంతమంది అబద్ధం అండి, ఏం లేదండి. రాత్రి 11 దాకా ఉంటారు కండి, పిల్లలు కూర్చొని ఆడుకుంటుంటారు. ఏం లేదు. గుంటూరు నుంచి ఒక ఆయన వస్తాడు, ఇక్కడ కొనుక్కుంటాడు సాధు గారు. ఏంది ఆయన ఏం చెబుతాడు, అదే వాళ్ళంతా నా మనుషులు అంటారు. అడ్డంగా పడుకుంటాడు. 4ంటికి లెగుస్తాడు, లెగిసి సిగరెట్లు కలుస్తా ఉంటాడు. తెల్లారిన తర్వాత లేదు టీ తాగుతాడు, 4-5 టీ తాగి మళ్ళీ అక్కడ వచ్చి కొనుక్కుంటాడు. అదే ఈ మధ్య వీడియోలు తీయటానికి కూడా రాత్రులు వస్తున్నారు కొంతమంది, యూట్యూబ్లో పెట్టారు కొంతమంది. ఏదో దొంగతనం రేత్రి మటుకు రారండి. రేత్రి నేను చాలా వేసి వెళ్తాను. రేత్రి ఇక్కడ వాళ్ళు దొంగతనం అంతేనండి. సరే అదే జరిగింది, ఏం లేదు. సరే అంతేనండి. ఇక్కడైతే తాతగారు అయితే చెప్తున్నారు దయ్యాలు లేవు, ఏం లేవు, అవన్నీ పుకార్లేనంటండి. ఇక్కడ పుకార్లు ఇచ్చారు అంతే మటుకు. ఓకే. ఈటీవీ ఛానల్ కూడా వాళ్ళు కూడా వస్తుంటారు ఇక్కడికి, అంతేగాని నైట్లో మటుకు ఎవరు రారండి. ఎంత వచ్చే అంటే పొగుడు అంతకుముందు వచ్చారంటే ఎప్పుడు నైట్లో బిఖారీ తీశాడు ఒకటి ఇక్కడ, గుంటూరు బిఖారీ అండి. బిఖారీతో తీసి పండేది ఇక్కడ మా చూసి ఊళ్ళో వాళ్ళందరూ తెలుసు. బిఖారీ నైట్లో తీశాడట, 2ంటికి. ఇప్పుడు మీకు గుడి బయట అయితే మీకు ఒక ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది కదండి. అది ఏంటంటే దానికి ఒక దీపం వెలిగించే వాళ్ళంట. ఇక్కడ పైనుంచి రాజుగారు చూస్తూ ఉండేవాళ్ళు. ఆ దీపం ఇక్కడ వెలిగి ఉన్నంతసేపు కింద అంతా బాగానే ఉంది, పరిస్థితి ఏ ప్రాబ్లం లేదు అని రాజు అనుకునేవాడంట. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం రాగానే ఆ దీపాన్ని ఆర్పేసేవాళ్ళంట. పైనుంచి ఆ దీపం ఆరిపోవడాన్ని చూసిన రాజు కింద ఏదో సమస్య ఉందని అయితే అనుకొని అలర్ట్ అయ్యేవాళ్ళంట. ఇప్పుడు మీకు కత్తుల బావి ఎదురు నుంచి అయితే కొండలు చూపిస్తాను, చూడండి. సో చూశారు కదండి కత్తుల బావి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ఎక్కువ వీడియోస్, ఎక్కువ ప్లేసెస్ చూపించగలను. సో సపోర్ట్ చేయండి మన ఛానల్ని. సో దిస్ ఈజ్ రాజు ఫ్రమ్ తెనాలి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. చెప్పడం మర్చిపోయాను.
మా తమ్ముడు మేము ఏ వ్లాగ్ చేసినా కానీ నేను మా తమ్ముడు కలిసి చేస్తున్నామండి. వీడు నాకు బాగా హెల్ప్ చేస్తున్నాడు. ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్దామంటే ఎప్పుడంటే అప్పుడు వస్తున్నాడు. థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ.